లో అడుగడుగునా అధికార పక్షానికి అడ్డు తగిలి మోదీ సూటు పూటుపై విమర్శలు సంధించిన పార్టీ ఉపాధ్యక్షుడు బీహార్ ఎన్నికల ప్రచారం ఊపందుకున్నా ఎక్కడా కనిపించడం లేదే అని వెతుకుతోంది. బీజేపీ జనతా పరివార్ పోటీపడి మరీ ర్యాలీలు కార్యక్రమాలు నిర్వహిస్తుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపుతారనుకున్న యువ నేత మాత్రం ఆ వైపే చూడడం లేదు. ఏమైంది రాహుల్కు? ఎందుకు ప్రచారానికి ముఖం చాటేశాడు? ఇప్పుడు దేశమంతా బీహార్ పొలిటికల్ ఫీవర్ పట్టుకుంది. ఎక్కడ చూసినా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరుగుతుందనేదే చర్చ నడుస్తోంది. బీజేపీ బీహార్లో జోరు చూపించాలనుకుంటుంటే దాన్ని అడ్డుకునేందుకు అన్ని శక్తులు ఏకమై జనతా పరివార్గా ఆవిర్భవించాయి. వారందరి టార్గెట్ ఒక్కటే, మోడీ. అందుకే బీజేపీ కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఏకంగా ప్రధాని మోడీని రంగంలోకి దింపి పరివర్తన్ ర్యాలీలతో బీహారీ మారుమూల ప్రజలను సైతం ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. మోడీ పరివర్తన్ ర్యాలీల్లో నితీష్ను, మిగతా పార్టీలను ఎండగట్టడమే ధ్యేయంగా మోడీ పరివర్తన్ ర్యాలీలు సాగుతుంటే ఎప్పటికప్పుడు ఆయనకు కౌంటర్లిచ్చే ప్రయత్నం చేస్తున్నాడు మాజీ సీఎం నితీష్. స్వాభిమాన్ ర్యాలీలు, శబ్ద్ వాపసీ లాంటి కార్యక్రమాలతో మోడీ ప్రభావాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు. రీసెంట్గా బీహార్ ప్రజల నుంచి సేకరించిన DNA శాంపుళ్లను మోడీ నివాసానికి సైతం పంపి పొలిటికల్ హీట్ మరింత పెంచాడు. ఇంత జరుగుతున్నా బీజేపీ ఇతర పక్షాల మధ్య రాజకీయాలు ఇంత వాడి వేడిగా ఉన్నా, మాటల యుద్ధాలు శృతి మించుతున్నా ప్రధాని మోడీకి ధీటైన నేతగా కాంగ్రెస్ భావించే పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మాత్రం ఎక్కడా కనిపించటం లేదు. ఎప్పుడూ మోడీ విమర్శలు, ఆయనపై నితీష్ విమర్శలు, లాలూ సెటైర్లే వినిపిస్తున్నా బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్కు జోష్ తెచ్చేందుకు రాహుల్ ఏ ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపించడం లేదు. బీహార్లో ఎన్నికల ప్రచారం రోజు రోజుకు వేడెక్కుతున్నా బీజేపీని అడ్డుకునేందుకు మిగతా పక్షాలన్నీ ఎదురుదాడి పెంచేందుకు సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నా కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ పేరు మాత్రం ఎక్కడా వినిపించడం లేదు. మొన్నటికి మొన్న కాంగ్రెస్, జేడీయూ, ఆర్జేడీ కలిసి పాట్నాలో నిర్వహించిన స్వాభిమాన్ యాత్రలో సైతం సోనియా, మిగతా వారంతా గంటలు గంటలు ప్రసంగించారు. కానీ వారిలో ఒక్కరు కూడా రాహుల్ ఊసెత్తలేదు. కాస్తో కూస్తో కాంగ్రెస్ అంటే అభిమానం ఉన్న ప్రజలు, పార్టీ కార్యకర్తలు కూడా ప్రచారం మొదలై ఇన్ని రోజులవుతున్నా రాహుల్ కనిపించకపోయేసరికి ఆశ్చర్యపోతున్నారు. యువనేత వస్తే పార్టీకి జోష్ పెరుగుతుందని ఎదురుచూస్తున్నారు. ఇటు దీన్నే తమ ప్రచారానికి ఉపయోగించుకుంటోంది బీజేపీ. కార్యకర్తలు ఆయన్ని ఆకాశానికెత్తేస్తున్నా రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో ఎక్కడా కనిపించడం లేదంటోంది. వచ్చినా రాహుల్ ప్రచార మంత్రం పని చెయ్యలేదని సెటైర్లు వేస్తోంది. బీహార్లో నేషనల్ లెవెల్లో మెయిన్ అపోజిషన్ అయిన కాంగ్రెస్ పరిస్థితి అయితే బీహార్లో దారుణంగా ఉంది. ఇక్కడ జేడీయూ, కాంగ్రెస్ చేరి 100 మంది అభ్యర్థులను పోటీలో నిలబెడుతుంటే కాంగ్రెస్ కేవలం 40 సీట్లలో పోటీ చేస్తుందంటే రాష్ట్రంలో ఆ పార్టీ పరిస్థితి ఏంటో అర్థమవుతోంది. రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ మళ్లీ కోలుకోవాలంటే, పూర్వ వైభవం తీసుకురావాలంటే బీహార్ ఎన్నికల్లో కాస్తో కూస్తో ప్రభావం చూపడం ఆ పార్టీకి చాలా ముఖ్యం. చేతిలో ఉన్న కొన్ని స్థానాల్లో విజయం సాధించేందుకు శ్రమించడం అంతకంటే ముఖ్యం. కానీ లభించిన ఈ అరుదైన అవకాశాన్ని అందుకోవడంలో మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నాడు కాంగ్రెస్ ఆశాకిరణం రాహుల్ గాంధీ. ఆయనకు ఏమైంది? ప్రచారానికి రాకుండా ఆయన్ను వేధిస్తున్న ప్రశ్నలేంటి? బీహార్
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాహుల్ కనిపించకపోవడం ఆయన నాయకత్వంపైనే ప్రశ్నలు సంధిస్తున్నాయి. ఘన చరిత్ర ఉందని చెప్పుకునే పార్టీకి రాష్ట్రంలో కేవలం 40 సీట్లలో పోటీ చేసేందుకు కూడా సిద్ధమైన గడ్డు పరిస్థితుల్లో ఉంది కాంగ్రెస్. ఇక అసలే అంతంత మాత్రంగా ఉన్న పార్టీ పరిస్థితిని ఇప్పుడు ఎలా మెరుగుపరచాలి, ప్రభావం లేని చోట కూడా ఎలాంటి ఫలితాలను రాబట్టగలం అనేది యువనేత నాయకత్వానికి తొలి పరీక్షగా నిలవనుంది. బీహార్ ఎన్నికలు కాంగ్రెస్ కి కాదు, రాహుల్ నాయకత్వానికి కూడా తిరుగులేని సవాలుగా నిలిచాయి. 2009లో యూపీలో 22 సీట్లు గెలిస్తే అది రాహుల్ మార్క్ ఆపరేషన్ అని యువనేతను ఆకాశానికెత్తేశాయి కాంగ్రెస్ శ్రేణులు. దాదాపు సమాజ్వాదీతో సమానంగా సీట్లు రాబట్టినందుకు రాహుల్ను హీరోలా చూశారు. కానీ అలాంటి రాహుల్ మార్క్ ఆపరేషన్ ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో ఎందుకు చేయకూడదు? రాహుల్ తన ప్రచారంతో తమకు దక్కిన స్థానాలను ఎందుకు గెలుచుకోకూడదు అనే ప్రశ్నలు వస్తున్నాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు అన్ని వ్యూహాలు అమలు చేస్తున్నాయి. విజయం కోసం ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నాయి. రాష్ట్రంలో ఓటర్లను ఆకర్షించేందుకు బీహారీలకు సుస్థిరమైన పాలన తమ వల్లే సాధ్యమవుతుందని వారిని నమ్మించేందుకు వీర ప్రయత్నాలు చేస్తున్నాయి. అలాంటప్పుడు రాహుల్ ఎందుకు ఇంకా రంగంలోకి దిగలేదు? ప్రభావం లేక, లేదంటే చొరవ చూపించలేక అనే వ్యాఖ్యలు వస్తున్నాయి. నిజానికి కాంగ్రెస్ పూర్వ వైభవం తెచ్చుకోవడానికి, పుంజుకోవడానికి బీహార్ అనేది ఓ టిపికల్ నమూనా. రాష్ట్రంలో మిగతా పార్టీలకు పోను తమకు మిగిలిన 40 స్థానాల్లో ఎంతో కొంత గెలుచుకున్నా ఆ పార్టీ అక్కడ కోలుకోవడం కష్టం. అందుకే అక్కడ పార్టీని బతికించుకోవడానికి నితీష్ లాలులతో జట్టు కట్టింది కాంగ్రెస్. పెద్దగా పట్టుదలకు పోకుండా వచ్చిందే కట్నం అన్నట్టు ఇచ్చిన స్థానాలను గెలుచుకునే ప్రయత్నం చేస్తోంది. ఇక్కడ ఎలాగోలా గెలిచి తిరిగి సత్తాను నిరూపించుకునే పనిలో పడింది. దాదాపు 38 ఏళ్ల క్రితం జయప్రకాష్ నారాయణ దెబ్బతో బీహార్లో కుక్క తిప్పుకోలేకపోయింది కాంగ్రెస్. ఎమర్జెన్సీ విధించిన ఇందిర ప్రభుత్వాన్ని ఎండగట్టి చరిత్రలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొలి పార్టీగా జనతా పార్టీని నిలిపాడు. కాంగ్రెస్ కు మరణ శాసనం లిఖించిన అలాంటి చోట ఇప్పుడు కాంగ్రెస్ కు ఏ మాత్రం పాజిటివ్ ఫలితాలు వచ్చినా అది అద్భుతం కిందే అనుకోవాలి. దేశవ్యాప్తంగా ఇప్పుడున్న ఎదురుగాలిలో రాహుల్ గాని, కాంగ్రెస్ పార్టీ గాని నిలదొక్కుకోవడానికి ఇప్పుడు బీహార్ అసెంబ్లీ ఎన్నికలే టానిక్. ఇక్కడ ఇతర పార్టీలలాగే జోరు చూపి పక్కా వ్యూహం ప్రకారం ప్రచారం చేసి రాష్ట్రంలో తమకు మిగిలి ఉన్న ఓటు బ్యాంకుతో పాటు మిగతా వర్గాలను ఆకట్టుకోగలిగితే ఇది సాధ్యమే. కానీ ఈ వ్యూహాలను అమలు చేయడంలో అట్టర్ ఫ్లాప్ అవుతోంది కాంగ్రెస్.